మన బట్ట స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. హాయ్ గాయస్, ఇప్పుడు మీరు చూసిన ఈ ఇంట్రో ఏదైతే ఉందో అది మొత్తం జెండా పండుగకి సంబంధించింది అనమాట. సో ఈ జెండా పండుగ అనేది ఏంటంటే హనుమంతుడి పూజ చేస్తాం అనమాట. దీన్ని మొత్తం 2 ఊర్లో మాత్రమే చేస్తాం. ఒకటి మైసూర్లో, 2 గూడూరులో. సో ఈ 2 ఊర్లు మాత్రం ఆల్ ఇండియా ఫేమస్ అనమాట. సో మైసూర్ నెంబర్ 1, నెక్స్ట్ గూడూరు అంటే మా ఊరు. నేను ఒక 8 ఇయర్స్ నుంచి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా వెళ్తున్నాను అన్నమాట. ప్రతి సంవత్సరం నేను మా ఫ్రెండ్స్తో పాటు అటెండ్ అవుతాను. బట్ లాస్ట్ ఇయర్ ఒక్కటి మిస్ అయింది. సో అందుకే ఈ ఇయర్ మిస్ అవ్వకూడదని చెప్పి 100% అటెండ్ అయ్యాం. బట్ ఈసారి ఫ్రెండ్స్తో కాకుండా ఫ్యామిలీతో అటెండ్ అయ్యాం. సో మామూలుగా లేదైతే ఎంజాయ్మెంట్. మధ్యలో వాన పడింది, కొన్ని దగ్గరలో అయితే దందన్ అని అదర్తో డీజే ఉంది. ఇంకా చాలా రకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అవి మీరు వీడియో చూసారంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తాన్ని. ఇవాళ నైట్ మా ఊర్లో జెండా పండుగ అనమాట. సో దానికి వెళ్దామా అంటే ఇది ఓవర్న గాలి స్టార్ట్ అయింది, తుఫాన్ వచ్చేలాగుంది. ఇక్కడ నుంచి అయితే జెండా స్టార్ట్ అయిందనమాట. సో చూసారుగా లైట్లు అన్నీ ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా వాళ్ళు డీజే బాక్స్లు అన్నీ బిగిస్తా ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి. ఇదైతే మనం వచ్చిన ఫస్ట్ గుడి అనమాట. సో ఇక్కడ దండం పెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ గుడికి బయలుదేరాము. ఇది ఆంధ్రవేలో వచ్చే ఇంకో గుడి అనమాట. సో చెట్టుకి పసుపుతో అలంకరించిన అమ్మవారు అనమాట. చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. హలో చెప్పు శష్మి. హలో చెప్పమ్మా. సో ఇది మా ఊరు మెయిన్ ఏరియా అనమాట. క్లాక్ టవర్ సెంటర్, లైక్ సెంటర్ ఆఫ్ ద టౌన్ అనమాట. సో మొత్తం ఏరియానంతా నీట్గా లైట్లు వేసి డెకరేట్ చేసి రచరచ చేశారు. కరెక్ట్గా ఈ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత పక్క వీధిలో డీజే స్టార్ట్ చేశారు. సరే ఒక్కసారి డీజేని చూసి దేవుని దండం పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పి ఈ సందులో దూరామన్నమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ వేసిన ఈ లైటింగ్ నాకు పర్సనల్ ఫేవరెట్ అనమాట. నాకైతే భలే నచ్చింది. ఆ క్రౌడ్ లోపలికి వెళ్ళడం ఒక పంచాయతీ అనుకుంటే వాళ్ళందరినీ దాటుకొని బయటికి రావడం ఇంకా పెద్ద పంచాయతీ. అసలు ఎటో ఒకటి తప్పించుకొని వచ్చేసాము. సో బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ కూడా చూడండి, భలే ఉంది అసలు. సో ఆ డీజే నుంచి బయటకు వచ్చేసాక ఈ ఏరియాలో ఎంటర్ అవ్వగానే ఇక్కడ లైట్లు దగదగ అని మెరుస్తున్నాయి అసలు. ఇది కూడా నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు చూపించే లైటింగ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది, ఇందాక చూపించిన 2 కంటే కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ లైట్స్ ద్వారా హనుమంతుడి ఫేస్ కూడా చేంజ్ అవుతూ ఉందన్నమాట. చేంజ్ అవుతూ గ్లో అవుతూ ఉంది అది. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఆటోలు, క్యాబ్లు ఇట్లాంటి అయితే ఏమి ఉండవు మా ఊర్లో. ఇప్పుడు ఈ వాన్లో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి ఇంటికి. ఇప్పుడు దేవుడు ఇక్కడ వచ్చే దారిలో ఈ గుడిని కూడా కవర్ చేసాము. ఇక్కడ డీజే అయిపోయినట్టుంది, లేదా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటాను. సో
సో ఇక్కడున్న ఈ లైటింగ్ అయితే ఎండ్ అనమాట. సో యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి చాలా ఏరియాస్ తిరగాల్సినవి, బట్ వాన హెవీగా పడుతూ ఉందని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయాము. సో దట్ ఈస్ జెండా ఫర్ యూ అనమాట. అంటే ఈ జెండా పండుగ ఏంటంటే హనుమంతుడిని పూజిస్తా చేసే పండుగ అనమాట. సో ఫస్ట్ మైసూర్ ఫేమస్ దీనికి మన ఇండియాలో, నెక్స్ట్ గూడూరు ఫేమస్ అనమాట. సో జెండా నుంచి వచ్చేసిన తర్వాత నీట్గా ఫ్రెష్ అయ్యి నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే దాని సంగతి చూస్తూ ఉన్నాను. అరౌండ్ 2:30 to 3 ఆ టైంలో దందన సౌండ్ వచ్చింది. కిందకి రాగానే దేవుడు ఊరేగింపు అనమాట. ప్రతిసారి 1-2 ఊరేగింపులు మాత్రమే ఉంటాయి. ఈసారి ఏకంగా 4 ఊరేగింపులు జరిగాయి. 4 బొమ్మలు ఇంటి ముందు నుంచి వెళ్ళాయి అనమాట. సో ఎవరన్నా ముసలి వాళ్ళు జెండాకి అటెండ్ అయ్యి మొత్తం అంతా తిరిగి చూడలేని వాళ్ళ కోసం ఊరేగింపు వస్తుంది అనమాట ఊర్లోకి. సో వాళ్ళు టెంకాయలు అవి ఇవన్నీ ఇచ్చి ఇక్కడే పూజ చేయించుకుంటారు. నైట్ అంతా నడిచి సో మీరైతే ఫైనల్గా ఎంజాయ్ చేశారు కదా. సో జెండా పండుగ అనేది ఇలా జరుగుతుంది అనమాట. అండ్ నేను నార్మల్గా ఇది ఎప్పుడు చెప్పను, బట్ జెండా పండుగ అనేది ఏంటంటే మైసూరు అండ్ గూడూరులో మాత్రమే చేస్తారు కాబట్టి, సో మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ వీటన్నిటితో పాటు సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవి మాత్రం మర్చిపోకండి. చేసేయండి, మీరు అర్జెంట్గా చేసేయండి చెప్తాను. నేను ఫుల్ మోటివేట్ అయిపోతాను, ఇదే మోటివేషన్తో ఊగిపోతాను.